హాయ్ గాయ్స్, ఈరోజు మనము టెట్కు మరియు డిఎస్సికి సరిపోయేటటువంటి విధంగా సంఖ్యామానం తెలుసుకోబోతున్నాము. ఇది ఎస్జిటి వాళ్ళకు ఉపయోగపడుతుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. కొంచెం తేలికే, అందరికీ తెలిసిందే, సింపుల్ అయినప్పటికీ మనం మర్చిపోయినట్లయితే ఎగ్జామ్ లో చూసినప్పుడు కొత్తగా ఉంటుంది కాబట్టి మరొకసారి దాన్ని మనము గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సంఖ్యామానం లేదా సంజ్ఞామానం అంటే అంకెలను ఉపయోగించి సంఖ్యల రూపంలో రాయడాన్ని సంజ్ఞామానము అంటారు. సంఖ్యల రూపంలో రాస్తే దాన్ని సంజ్ఞామానము అంటారు. అదే అంకెలను అక్షర రూపంలో రాస్తే, అక్షర రూపంలో రాసినట్లయితే దాన్ని సంఖ్యామానం అని మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంది. సంఖ్యామానము రెండు రకాలు. ఒకటి దశాంశమానం, ద్విసంఖ్యామానం. ఈ దశాంశమానము ద్విసంఖ్యామానము అక్షర రూపంలో రాస్తే దాన్ని సంఖ్యామానం అని చెప్పుకుంటాం మనము. సంఖ్యామానం రెండు రకాలు, దశాంశమానము మరియు ద్విసంఖ్యామానము. ఈ యొక్క 0 నుండి మనకు ఉన్నటువంటి 9ని అంకెలు అని చెప్తాం మనము. అంకెలు అని చెప్తాము. ఈ అంకెలను ఉపయోగిస్తే 0 నుంచి 9 కాబట్టి 10 ఉంటాయి కాబట్టి దశాంశమానము అన్నారు. 10 ఉంటాయి కాబట్టి 10ని వాడుతున్నారు కాబట్టి దశాంశమానము అన్నారు. ద్విసంఖ్యామానంలో 0, 1 ఈ రెండింటిని మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి దాన్ని ద్విసంఖ్యామానం అని అంటారు. ఓకేనా? ద్విసంఖ్యామానమును బైనరీ డిజిట్ అంటారు. దీన్ని కంప్యూటర్ లాంగ్వేజ్లో వాడతారు. ఓకేనా? అర్థమైందమ్మా? ఈ యొక్క దశాంశమానమును మళ్ళీ రెండు రకాలుగా విభజించారు. రెండు రకాలుగా మనము చెప్పుకోవచ్చు. దశాంశమానమును రెండు రకాలుగా విభజించి చెప్పుకోవచ్చు మనము. హిందూ అరబిక్ సంఖ్యామానము, ఆంగ్ల సంఖ్యామానము. హిందూ అరబిక్ సంఖ్యామానమును ఇండో అరబిక్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్ అని చెప్తారు. ఆంగ్ల సంఖ్యామానాన్ని అంతర్జాతీయ విధానము అంటారు, అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. అయితే దీనికి హిందూ అరబిక్ సంఖ్యామానం అని ఎందుకు పేరు వచ్చిందాయా అంటే ఈ యొక్క దశాంశమానాన్ని ముందుగా ఇండియన్స్ కనుగొన్నారు. ఇండియన్స్ దీన్ని కనిపెట్టడం జరిగింది, వాడటం జరిగింది. ఆ తరువాత ఈ యొక్క అరేబియా వాళ్ళు మన దగ్గర నుంచి దాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇండియా తర్వాత ఈ యొక్క దశాంశమానమును తెలుసుకున్నది ఎవరయ్యా అంటే అరేబియా వాళ్ళు. కాబట్టి దాన్ని హిందూ అరబిక్ సంఖ్యామానము అంటారు. దీని తర్వాత అరేబియా నుండి పాశ్చాత్య దేశాలకు ఇది తెలపడం జరిగింది, తెలుసుకోవడం జరిగింది, తెలియపరచడం జరిగింది. కాబట్టి దీన్ని ఆంగ్ల సంఖ్యామానాన్ని అంతర్జాతీయ విధానం అని అంటారు. ఓకేనా? హిందూ అరబిక్ సంఖ్యామానంలో కుడి నుంచి ఎడమకు స్థానాలను జరుపుతూ కామాలు పెడుతూ చదువుతాము. కుడి నుంచి ఎడమకే చదువుతాము అన్నమాట. రాయడం ఇలా రాస్తుంది. ఇప్పుడు మనము రాసినటువంటి సంఖ్యకు కుడి నుంచి ఎడమకు కామాలు పెడతా ఉంటాము. కామాలు పెట్టే విధానాన్ని బట్టి అది హిందూ అరబిక్ సంఖ్యామానమా ఆంగ్ల సంఖ్యామానమా అని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మనము హిందూ అరబిక్ సంఖ్యామానాన్ని కనుక మనం గమనించినట్లయితే 1, 10, 100 3 స్థానాల తర్వాత గామ పెట్టి ప్రతి 2 స్థానాలకు గామ పెడతాము. 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఇలా చదువుతాము మనము. ఇక ఆంగ్ల సంఖ్యామానంలోకి వచ్చేసరికి అదే సంఖ్యను మనం తీసుకుంటే ప్రతి 3 స్థానాలకు ఒకసారి కామా పెడతాము. ఇందులో ఏం చదువుతామంటే 1, 10, 100 కుడి నుంచి ఎడమకే ఇందులోనైనా స్థానాలు చదివేది. 1000, 10,000, 100,000 తర్వాత ఇందులో లక్షలు వస్తున్నాయి కదా, ఇక్కడ లక్షలు రావు. మిలియన్లు, 10 మిలియన్లు, 100 మిలియన్లు, బిలియన్లు, 10 బిలియన్లు, 100 బిలియన్లు, ట్రిలియన్లు, 10 ట్రిలియన్లు, 100 ట్రిలియన్లు. ఓకేనమ్మా? ఇక్కడ కామాలు పెట్టే విధానాన్ని బట్టి హిందూ అరబిక్ సంఖ్యామానానికి ఆంగ్ల సంఖ్యామానానికి మనము చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఒకటి పక్కన 6 సున్నాలు ఇచ్చాడు. ఆంగ్ల సంఖ్యామానంలో చదివితే 1 మిలియన్ అని చదువుతాము.
బిందు సంఖ్యామానంలో చదివినట్లయితే మనము 10 లక్షలను చదువుతాము. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఈ యొక్క 1 మిలియన్ లో లేదా 10 లక్షల పదులు ఎన్ని ఉన్నాయి, వందలు ఎన్ని ఉన్నాయి, వేలు ఎన్ని ఉన్నాయి, 10,000 ఎన్ని ఉన్నాయి, లక్షలు ఎన్ని ఉన్నాయి అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు పదులు ఎన్ని ఉన్నాయమ్మా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇందులో 1 సున్నా తీసేస్తే సరిపోయింది, సున్నా తగ్గిస్తే సరిపోయింది కదా. బయట ఎన్ని అన్నట్టే 10 అంటే ఓకే. ఎన్ని పదులు ఉన్నట్టు? 1,10,000 ఉన్నట్టు, 1,10,000 ఉన్నట్టు. ఇందులో మిలియన్ లో ఎన్ని ఉన్నాయి? 1,10,000 ఉన్నాయి. మరి వందలు ఎన్ని ఉన్నాయా అంటే 10,000 వందలు ఉన్నాయి, 10,000 వందలు ఉన్నాయి. నెక్స్ట్ మరి వెయ్యిలు ఎన్ని ఉన్నాయా అంటే 1000 వెయ్యిలు ఉన్నాయి, 1000 వెయ్యిలు ఉన్నాయి. మరి 10,000 ఎన్ని ఉన్నాయా అంటే 100 10,000 ఉన్నాయి, 100 10,000 ఉన్నాయి. మరి లక్షలు ఎన్ని ఉన్నాయా అంటే 10 లక్షలు 10 ఉన్నాయి ఇందులో. దీన్ని మనం ఒకసారి గమనిస్తే ఇందులో ఎన్ని పదులు ఉన్నాయి, ఎన్ని వందలు ఉన్నాయి, ఎన్ని వెయ్యిలు ఉన్నాయి, ఎన్ని 10,000 ఉన్నాయి అని అడుగుతా ఉన్నాడు. ఓకేనా? అర్థమైంది కదమ్మా? సంఖ్యామానము సంఖ్యా వ్యవస్థ అని మనం చెప్పుకోవచ్చు, నంబర్ సిస్టమ్. అయితే ఇందులో ముఖ్యంగా ముందు స్టార్టింగ్ వచ్చేసి ఏంటంటే అంకెలు, వీటిని సంజ్ఞలు అని కూడా అంటారు. మరి క్రింది వాటిలో సంజ్ఞకు సంబంధించింది ఏమిటి అని అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సంజ్ఞలు అంటారు. ఈ అంకెలు అనేవి 0 నుండి 9 వరకు ఉంటాయి. 0 నుండి 9 వరకు అంటే మొత్తము 10 అంకెలు మనకి వస్తాయి. 0 నుంచి 9 వరకు 0 to 9 నంబర్స్. అయితే అంకెలు అనేవి మనకు 10 వస్తాయమ్మా, 10 వస్తాయి. కానీ అంకెలు మనం రాసేటప్పుడు 0ను ఉపయోగించము. అంకెలు మనం రాసేటప్పుడు 0ను ఉపయోగించము. 0కు విలువ లేదు. 10 కానీ ఉపయోగించేవి 9 అంకెలకు సంబంధించి. ఇకపోతే రెండవది సంఖ్యలు. ఇదే అంకెలను ఉపయోగించి రాసేయే సంఖ్యలు, అంకెలను ఉపయోగించి రాసేయే సంఖ్యలు. మరి అంకెలలో 0కు విలువ లేదు, కానీ 0 లేకుండా సంఖ్య లేదు, 0 లేకుండా సంఖ్య లేదు. సంఖ్య మొదలయ్యేదే 0 తోటి, సంఖ్య మొదలయ్యేదే 0 తోటి. అంటే నెక్స్ట్ 10, 1 పక్కన 0 పెడితే 10 అవుతుంది. 10 నుంచి ఇన్ఫినిటీ వరకు, 10 నుంచి ఇన్ఫినిటీ వరకు మనకు సంఖ్యలు వస్తాయి, సంఖ్యలు వస్తాయి. చిన్న సంఖ్యలు, పెద్ద సంఖ్యలు, పెద్ద సంఖ్యలు, చిన్న సంఖ్యలు. వీటిని ఏమంటామా అంటే పెద్ద సంఖ్యలు అంటే గరిష్ట సంఖ్యలని కూడా మనం తీసుకోవచ్చు. చిన్న సంఖ్యలు అంటే కనిష్ట అని మనం తీసుకోవచ్చు. కనిష్ట. ఏర్పడే సంఖ్యలు ఎన్ని సంఖ్యలు? పెద్ద సంఖ్యలు, చిన్న సంఖ్యలు. అసలు మధ్యలో ఎన్ని ఉంటాయి అనేది ఎన్ని సంఖ్యలు అంటే చూస్తే మనకి అర్థమైపోతుంది. ఒక అంకె సంఖ్యలు ఉన్నాయి కదా, అంటే ఇందులో గరిష్ట అంకె వచ్చేసి 9. అంకెలలో గరిష్ట అంకె వచ్చేసి 9, కనిష్ట అంకె వచ్చేసి ఇక్కడ చూడమ్మా 0 కదా, 0. కానీ ఇంకా మనం ఏం చెప్పుకున్నాం, అంకెలకు సంబంధించి 0కు విలువ లేదు కాబట్టి కనిష్ట సంఖ్య ఏమవుతుంది? 0 కాదు, 1. గరిష్ట సంఖ్య వచ్చేసి 9 అవుతుంది, కనిష్ట సంఖ్య వచ్చేసి 1. అయితే మరి అంకెలు ఎన్ని ఉంటాయి, ఎట్లా వీటి మధ్య ఎన్ని ఉంటాయి అంటే 9 అంకెలు ఉంటాయి. 9 అంకెలు. ఓకేనా? 9 అంకెలు ఉంటాయి. మరి 2 అంకెల సంఖ్యలు, 2 అంకెల సంఖ్యలో గరిష్టం ఏదాయా అంటే ఇంకో 9 పెట్టండమ్మా, 99. గరిష్టము అంటే అన్ని 9 వస్తాయి, కనిష్టము అంటే అన్ని 0 వస్తాయి. ఓకేనా? ఎందుకంటే ఇందులోని కనిష్టం అంటే అంకెల్లో చిన్నది 1 కాబట్టి 0కు విలువ లేదు కాబట్టి ఇక్కడ 1. మరి మిగతా అన్ని 0లే కదా కనిష్టం అంటే. కాబట్టి ఇక్కడ ఏమవుతుందో కనిష్టం అంటే 10 పక్కన. మరి వీటి మధ్యలో ఎన్ని అంకెలు ఉంటాయా అంటే 2 అంకెల సంఖ్యలో 99 గరిష్ట సంఖ్య, 10 కనిష్ట సంఖ్య. అందులో 90 సంఖ్యలు ఉంటాయి, 90 సంఖ్యలు
ఉంటాయి. మరి మూడు అంకెల సంఖ్యలో గరిష్టం 999. 999. కనిష్ట సంఖ్య వచ్చేసి 100. మరి ఎన్ని సంఖ్యలు ఉంటాయా అంటే 900 ఉంటాయి. 900 ఉంటాయి. 900. మరి నాలుగు అంకెల సంఖ్యలు అంటే 9999. 4 9లే. మరి కనిష్ట సంఖ్య వచ్చేసి 1000 కదా. మరి ఎన్ని సంఖ్యలు ఉంటాయా అంటే 9000 ఉంటాయి. 9000 ఉంటాయి. ఈ విధంగా ఎన్ని అంకెల సంఖ్య అయినా గరిష్ట సంఖ్యలో అన్ని 9లే ఉంటాయి. కనిష్ట సంఖ్యలో వచ్చేసి ఎన్ని అంకెలు అయితే అడుగుతున్నాడో అందులో మొదటిది 1 ఉంటుంది, మిగతావన్నీ 0 వస్తాయన్నమాట. తర్వాత వాటి మధ్యలో ఎన్ని సంఖ్యలు ఉంటాయా అంటే ఫస్ట్ మనకి గరిష్ట సంఖ్య 9 కదా. మరి ఎన్ని అంకెలు అంటున్నట్టే 4 అంకెలు అంటే 3 0, 2 అంకెలు అంటే 1 0, 3 అంకెలు అంటే 2 0. ఓకే, అంటే ఎన్ని అంకెలు అయితే అన్ని అంకెలే, మొదటిది 9 ఉంటుంది అన్నమాట. అది ఎన్ని సంఖ్యలు ఏర్పడతాయి అంటే మధ్యలో ఎన్ని ఉంటాయి అనేది తెలియజేయబడి. ఓకేనా. ఇచ్చిన అంకెలలో ఏర్పడే గరిష్ట కనిష్ట సంఖ్యలు. కొన్ని అంకెలు ఇస్తాడమ్మా, అందులో నుంచి గరిష్ట సంఖ్య ఏర్పడే కనిష్ట సంఖ్యను మనము తీసుకున్నాం. ఇప్పుడు మనము 8 9 6 5 3 8 9 6 5 3 ఈ ఇచ్చినటువంటి ఈ 5 అంకెలతో ఏర్పడే గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్య. ఇప్పుడు గరిష్ట సంఖ్య అంటే పెద్దదాని నుంచి చిన్నదాని వరకు రాసుకోవడం. గరిష్ట అంటే పెద్దది కదా, కాబట్టి ఇక్కడ ఏముంది 9 8 6 5 3 98,653. మరి కనిష్ట సంఖ్య దీన్ని తిప్పేస్తే సరిపోయింది, కానీ ఎగ్జామ్ లో దీన్నిచ్చి అడగదు కదా, దీన్నిచ్చి కదా అడిగేది. కనిష్ట సంఖ్య ఎక్కడ చూద్దాము. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు రాసుకోవాలి. 3 5 6 8 9 35,689 అన్నమాట. 35,689. ఓకేనా. ఇప్పుడు కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య ఈ విధంగా మనము ఏర్పరచుకోవాలి. గరిష్ట సంఖ్య అడిగితే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు, కనిష్ట సంఖ్య అడిగితే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు మనము వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 7 6 5 3 ఇచ్చాడు. 7 6 5 3 వీటి నుంచి గరిష్ట సంఖ్య ఎలా రాస్తాం మనము? 7 6 5 3 చిన్నాటలోనే సరిపోయింది అన్నమాట, మార్చాల్సిన పని లేకుండా పోయింది. ఓకేనా. మరి ఇందులో నుండి కనిష్ట సంఖ్యను మనం ఎలా రాస్తామంటే కనిష్ట సంఖ్య ఇవ్వండి. గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య 3 5 6 7 3 5 6 3,567 అవుతుంది. 8 0 6 5 3 అనే సంఖ్యకు గరిష్ట సంఖ్య మరియు కనిష్ట సంఖ్య 8 0 6 5 3. మరి గరిష్ట సంఖ్య అంటే పెద్ద అంకె నుండి అంటే పెద్ద నెంబర్ నుంచి రాయాలి కదా, బిగ్గెస్ట్ నుంచి. 8 6 5 3 0 గరిష్ట సంఖ్య అయిపోయింది. మరి మనం కనిష్ట సంఖ్యను ఎలా రాస్తాము? 0 3 5 6 8. మరి 0 ముందు ఉంది కాబట్టి ఇది 5 అంకెల సంఖ్య కాదు కదా. 0 ముందు ఉంది కాబట్టి 5 అంకెల సంఖ్య అది కాదు. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే ఈ మొదటి దాన్ని రీప్లేస్ చేయాలి. అంటే 3 0 5 6 8. ఇంకేనమ్మా. ఒకవేళ ఇచ్చిన నంబర్స్ లో కనుక 0 వచ్చినట్లయితే గరిష్ట విలువ అనేది మారదు, కానీ కనిష్ట విలువ అనేది మొదటి 2 అంకెలు రీప్లేస్ అవుతాయి. ఇంకేనమ్మా. ఇచ్చిన అంకెలతో ఏర్పడే గరిష్ట సంఖ్యకు మరియు కనిష్ట సంఖ్యకు భేదం అడుగుతా ఉన్నాడు. ఇచ్చినటువంటి సంఖ్య ఇప్పుడు 1 7 6 4
ఇచ్చినటువంటి సంఖ్య యొక్క గరిష్ట కనిష్ట సంఖ్యల యొక్క భేదము అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? గరిష్ట సంఖ్య వేసుకోవాలి. మరి గరిష్ట సంఖ్య ఏం చేస్తాం? పెద్దదాని నుంచి చిన్నదాని దాకా. ఏంటది? 7, 6, 4, 3, 1 కదా. మరి కనిష్ట సంఖ్య ఏం రాస్తాము? భేదం అంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి రాసుకోవచ్చు. 1, 3, 4, 6, 7. మరి వీటి యొక్క భేదము అంటే తీసివేయాలి. గరిష్ట సంఖ్య రాసి కనిష్ట సంఖ్య రాసి, గరిష్ట సంఖ్య రాసి కనిష్ట సంఖ్య రాసి ఏం చేయాలి? తీసివేయాలి. 11 నుంచి 7 పోతే 4, ఇక్కడ 2 ఉంటాము. 12 నుంచి 6 పోతే 6, ఇక్కడ 3 ఉంటుంది. 13 నుంచి 4 పోతే 9, ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 3 పోతే 2, ఇక్కడ 7 నుంచి 1 పోతే 6. 62,964. అంటే ఇచ్చినటువంటి అంకెలతో ఏర్పడే గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల భేదం లేదా మొత్తం అంటే ముందు భేదం కనుక్కోమంటే తీసివేయాలి. అదే ఒకవేళ మొత్తం కనుక్కోమంటే ఏం చేయాలమ్మా? ప్లస్ చేయాలి. మొత్తం కనుక్కోమంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి. 7, 6, 4, 3, 1, 1, 3, 4, 6, 7 ఇచ్చినటువంటి అంకెల యొక్క గరిష్ట సంఖ్య ఇది, కనిష్ట సంఖ్య ఇది. ఇది కూడాలన్నమాట. మొత్తము అడిగినప్పుడు కూడాలి. అక్కడ ఏమి అడుగుతుందనేది మనము గమనించాలి. 8, 3, 6, 9, 4, 4, 8, 6, 3, 9, 7, 1, 89,898. 1, 2, 0, 9, 3 యొక్క గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. అంటే గరిష్ట మరియు కనిష్ట సంఖ్య యొక్క భేదము అడుగుతా ఉన్నాడు. గరిష్ట సంఖ్య అంటే మనము బిగ్గెస్ట్ నెంబర్ నుంచి చెప్పండి. 9, 3, 2, 1, 0 గరిష్ట. మరి కనిష్ట సంఖ్య చెప్పాలి. 0, 1, 2, 3, 9 మేడమా. మరి కనిష్ట సంఖ్య అంటే 0కు విలువ లేదు కాబట్టి రెండింటిని మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. ఓకేనా? మార్చుకోవాలి. సో ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే 10 నుంచి 9 పోతే 1 ఏమి ఉండదు. ఇటు వచ్చింది కదా, ఏమి ఉండదు. కాబట్టి మళ్ళీ ఇక్కడ 10 ఉండిద్ది. 10 నుంచి 3 పోతే 7, ఇక్కడ 1 ఉండిద్ది. 11 నుంచి 2 పోతే 9, ఇక్కడ 2 ఉండిద్ది. 2, 0 పోతే 2, 9లో 1 పోతే 8. 82,971. అదే ఒకవేళ మనల్ని వాటి యొక్క మొత్తము అడిగాడు అంటే వాటిని కూడాలి. ఒకవేళ ఇది భేదం మొత్తం అడిగితే ఏం చేయాలి? కూడాలి. వీటిని కూడాలి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే తాప్రేక స్థిరాంకం. తాప్రేక స్థిరాంకం దీనికి ఎందుకు పేరు వచ్చిందంటే దీన్ని కనిపెట్టిన వారు ఎవరయ్యా అంటే దత్తాత్రేయ రామచంద్ర తాప్రేకర్ స్థిరాంకము. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే దాన్ని కనుగొన్నవారు దత్తాత్రేయ రామచంద్ర తాప్రేకర్. మన అసలు సంఖ్య ఏందయ్యా అంటే 6,174. 6,174. ఇది ఎందుకు వచ్చిందయ్యా అంటే గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య ఈజ్ ఈక్వల్ ఇచ్చిన సంఖ్య. ఇచ్చినటువంటి సంఖ్య గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య ఈక్వల్ ఇచ్చినటువంటి సంఖ్య. మరొకసారి మనం చూసుకున్నాం. ఇది గరిష్ట సంఖ్య ఏంటి? 7, 6, 4, 1. 7, 6, 4, 1. మరి కనిష్ట సంఖ్య 1, 4, 6, 7. మరి వీటి యొక్క భేదం చూద్దాం మనం. 11 నుంచి 7 పోతే 4. ఓకేనా? 11 నుంచి 7 పోతే 4. ఇక్కడ పోతే 3 ఉంటుంది. 13 నుంచి 6 పోతే 7. 13 నుంచి 6 పోతే 7. తర్వాత ఇక్కడ 5 ఉంటుంది. 5 నుంచి 4 పోతే 1. 7 నుంచి 1 పోతే 6. మళ్ళీ ఇదే వచ్చింది. చూసారా? 6,174 గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య. అంటే ఈ సంఖ్యలో ఉన్నటువంటి గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యల యొక్క భేదము
అదే సంఖ్య అవుతుంది. దీనినే కాప్రేకర్ స్థిరాంకము అంటారు. అలాంటి సంఖ్య మరొకటి లేదు. 6174 అనేది గుర్తులేనట్లయితే ఆ ఆప్షన్స్ యొక్క గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య చేస్తే అదే సంఖ్య వస్తే దాన్ని కాప్రేకర్ స్థిరాంకము అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన అంకెలతో ఏర్పడే కనిష్ట లేదా గరిష్ట ఏదైనా రెండింటికి సంబంధించి కనిష్ట గరిష్ట బేసి సంఖ్య లేదా సరి సంఖ్య. అంటే ఇచ్చిన అంకెలతో ఏర్పడేటటువంటిది మనం గరిష్ట సంఖ్య తెలుసుకున్నాం, కనిష్ట సంఖ్య తెలుసుకున్నాం. కానీ వాటితో ఏర్పడేటటువంటి కనిష్ట బేసి సంఖ్య, కనిష్ట సరి సంఖ్య కొన్ని మారుతా ఉంటాయి. దాన్ని మనం అబ్జర్వేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం 4, 3, 7, 9 దీంతో ఇప్పుడు కనిష్ట బేసి సంఖ్య, సరి సంఖ్య రెండు చూద్దాం. కనిష్ట బేసి సంఖ్య, సరి సంఖ్య. మరి అసలు కనిష్ట సంఖ్య ఏంటిది? చిన్నదాని నుంచి పెద్దదాని దాకా రాయండి. ఇందులో 3, 4, 7, 9 ఓకేనా. మరి ఇది ఆల్రెడీ బేసి సంఖ్య కదా, బేసి సంఖ్య కాబట్టి మార్చాల్సిన పని లేదు. కానీ కనిష్ట సరి సంఖ్య అడుగుతున్నాడుగా. కనిష్ట సంఖ్య కానీ బేసి సంఖ్య. కానీ సరి సంఖ్య అడిగితే ఏం చేయాలంటే ఇందులో ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి. ఒకట్ల స్థానంలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉన్నట్లయితే దాన్ని మనం సరి సంఖ్యగా పరిగణిస్తాం కదా. మరి అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో అది ఉండేటట్లుగా చూసుకోవాలి. మరి ఒకట్ల స్థానంలో ఇప్పుడు 9 ఉంది కదా. సరి సంఖ్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి 4ను ఒకట్ల స్థానంలోకి తీసుకుపోవాలి. మిగతా సంఖ్యను ఉన్నట్లుగానే రాసుకోవాలి. 3, 7, 9 4 అట్లా ఉంచి ఉన్నట్లుగానే రాసుకోవాలి. 3, 7, 9 ఈ యొక్క ఉంచిన 4ని ఒకట్ల స్థానంలో వేయాలి. అదే కనిష్ట సరి సంఖ్య. వీటిని ఉపయోగించి రాయగలిగిపోయేటటువంటి కనిష్ట సరి సంఖ్య. ఓకేనా. మరి ఇవే అంకెలని ఉపయోగించి గరిష్ట బేసి సంఖ్య, సరి సంఖ్య వేరే అంకెలు తీసుకోవచ్చు మనం. కాకపోతే ఎగ్జాంపుల్స్ చూసుకుంటున్నాం కాబట్టి ఏ అంకెలైనా పర్లేదు కదా. ఇచ్చినటువంటి అంకెల నుంచే కనిష్ట బేసి సరి కనుక్కున్నాం, గరిష్ట బేసి సరి కనుక్కున్నాం. ఇప్పుడు మరి దీని నుంచి మనం గరిష్ట సంఖ్య ఏం రాయొచ్చు? పెద్దదాని నుంచి చిన్నదాని దాకా రాస్తే అది గరిష్ట సంఖ్య అవుతుంది. ముందుగా మనం 9, 7, 4, 3 9, 7, 4, 3 ఇక్కడ ఏమడిగాడు? బేసి సంఖ్య అడిగాడు. ఇది బేసి సంఖ్య, గరిష్ట సంఖ్య మరి బేసి సంఖ్య, మార్చాల్సిన పని లేదు. కానీ మనకు ఇక్కడ ఏమడుగుతున్నాడు అయ్యా అంటే సరి సంఖ్య అడుగుతుంది. సరి సంఖ్య అడిగినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ యొక్క ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉండేటట్టు చూసుకోవాలి. ఈ 4 ఉంది కదా, ఈ 4ను వదిలేసి మిగతాది ఉన్నట్లుగా రాసుకోవాలి. 9, 7, 3 9, 7, 3 ఈ 4ను ఒకట్ల స్థానంలో రాయి. అప్పుడు అది గరిష్ట సంఖ్య మరియు సరి సంఖ్య అవుతుంది. వీటిని ఉపయోగించి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించి కనిష్ట సంఖ్య, గరిష్ట సంఖ్య ఇంత ముందు రాసిన దాంట్లో కనిష్ట బేసి సంఖ్య, కనిష్ట సరి సంఖ్య రాయాలి. కనిష్ట బేసి సంఖ్య అంటే మనం రాసుకున్నటువంటి సంఖ్యను బట్టి ఇక్కడ బేసి సంఖ్య ఉంటే మార్చే పని లేదు, సరి సంఖ్య అడిగినప్పుడు సరి సంఖ్య ఉంటే మార్చే పని లేదు. కానీ ఏదైనా ఒకటే అవుతుంది. కనిష్ట బేసి కానీ కనిష్ట సరి కానీ అవుతుంది. కనిష్ట బేసి అయినప్పుడు సరికి మార్చాలన్నా, కనిష్ట సరి అయినప్పుడు బేసి సంఖ్యకు మార్చాలన్నా పక్కన ఉన్న దాన్ని మార్చుకోవడం అవుతుంది. ఈ 3, 5, 8, 2 3, 5, 8, 2 కనిష్ట బేసి సంఖ్య, కనిష్ట సరి సంఖ్య రాయాలి. 3, 5, 8, 2 ఇందులో కనిష్ట సంఖ్య అసలు ముందు కనిష్ట సంఖ్య రాయాలి. బేసి సంఖ్య రాయాలన్నా సరి సంఖ్య రాయాలన్నా 2,
3, 5, 8. ఓకేనా? మరి ఇది ఏంటది? కనిష్ట సంఖ్య. కానీ 7 ఏముందంటే సరి, ఇది సరి సంఖ్య అయింది. ఓకేనా? 800 కాబట్టి దాన్ని మనం బేస్ సంఖ్యగా మార్చాలి అంటే, దాని పక్కన ఏదైతే బేస్ సంఖ్య ఉందో, దాన్ని 1ల స్థానంలోకి జరపాలన్నమాట. పక్కనే ఉంది కాబట్టి రీప్లేస్ చేస్తే సరిపోయింది. 23, 8 2385. మరి అదేంటి 3 చిన్నది కదా, 5 కన్నా 3 చిన్నది కదా. మరి 3ను మారిస్తే చిన్న సంఖ్య అయిద్దేమో? కాదండి, 3ను మారిస్తే చిన్న సంఖ్య కాదు. ఒకసారి మనం గమనిద్దాం. ఇప్పుడు 5ను మారిస్తే అలా వచ్చింది కదా, 3ను మారిస్తే 2, 5, 8, 3 1ల స్థానంలో పోవాలి కదా. 3 మార్చాలంటే 3 1ల స్థానంలో పోయింది. బేస్ సంఖ్య కరెక్టే, కానీ ఈ రెండిట్లో ఏది చిన్నదమ్మా? 2583 చిన్నదా, 2385 చిన్నదా? 2385 చిన్నది కదా. కాబట్టి ఎప్పుడైనా మనం మార్చాల్సింది సరి నుంచి బేస్కు మార్చాలన్నా, బేస్ నుంచి సరికి మార్చాలన్నా దాని పక్కన ఏదైతే, ఇప్పుడు ఇది సరి సంఖ్య కదా, దాని పక్కనే అంటే ఎమ్మట్లోనే కాదు, ఇక్కడ కనుక 0 ఉన్నట్టయితే, లేకపోతే కిరాణా మళ్ళీ 8 ఉన్నా, అసలు ఏదైనా సరే ఇక్కడెక్కడో ఉందనుకో బేస్ సంఖ్య, ఎక్కడ మార్చాలన్నా కానీ ఎక్కడ ఫస్ట్ బేస్ సంఖ్య తగిలిద్దో అక్కడదే మార్చాలి. ఒకవేళ ఇచ్చిందే బేస్ సంఖ్య అయితే సరి సంఖ్యగా మార్చాలన్నా కానీ ఫస్ట్ ఏది సరి సంఖ్య తగిలిద్దో అక్కడదే మార్చాలి. మార్చడం అంటే ఏంటి? ఎన్ని ప్లేసులన్నా ఉన్నాయి మనకి అనవసరం, ఇక్కడ ఉందనుకోండి మనం మార్చాల్సిన సంఖ్య, ఈ 4టిని ఉన్నట్టుగా రాయాలి ముందు. ఓకేనా? రాసిన తర్వాత దీన్ని తీసుకుపోయి 1ల స్థానంలో పడేస్తే సరిపోయింది. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? ఇచ్చిన కొన్ని అంకెలతో ఏర్పడేటటువంటి గరిష్ట సంఖ్య, కనిష్ట సంఖ్య, ఓకేనా, వాటి యొక్క భేదము, కనిష్ట సరి సంఖ్య, గరిష్ట బేస్ సంఖ్య, కనిష్ట బేస్ సంఖ్య, గరిష్ట సరి సంఖ్య, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటంటే 5 అంకెలు ఇచ్చి 5 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని, లేదా 5 అంకెలు ఇచ్చి 4 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని, 3 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని, 2 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని, ఇలా అడుగుతా ఉంటాడు. ఒకే ఎగ్జాంపుల్లో నేను 4 వచ్చేటట్లుగా చూస్తాను, వేరే ఎగ్జాంపుల్ వాడలేదని అనుకోవద్దు. అంకెల పునరావృతం కాకుండా అంటే రాసిన అంకెను మళ్ళీ రాయకుండా, అంకెలు పునరావృతం కాకుండా అంటే అది 5 అంకెలు ఇచ్చాడు కదా, ఇచ్చిన 5 అంకెల్లో 5 అంకెల సంఖ్యలు ఎన్ని? ఓకే, తర్వాత 4 అంకెల సంఖ్యలు ఎన్ని? 3 అంటే వాటన్నిటినీ ఉపయోగిస్తూ 5 అంకెలను ఉపయోగిస్తూ 5 అంకెల సంఖ్యలు ఎన్ని వస్తాయి, ఎన్ని రాయగలం మనము? 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము? 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము? 2 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలము? ఓకే అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు 7,3 మరి దీన్ని ఉపయోగించి 2 అంకెల సంఖ్యను మనం ఎన్ని రాయగలము? 73 కానీ 37, 73, 37 ఇంకా రాయగలమా? లేవు కదా ఉపయోగించడానికి. పునరావృతం కాకూడదు అన్నాడు. పునరావృతం అయితే మరి 77 రాయొచ్చు, 33 రాయొచ్చు, అది కాదు. పునరావృతం కాకుండా అన్నాడు కాబట్టి 73, 37 మాత్రమే రాయగలము. ఒకవేళ ఒక అంకెలు ఎన్ని రాస్తామంటే ఒకటి 7 రాస్తాం, ఒకటి 3 రాస్తాం. అవి మాత్రం ఎన్ని రాస్తాను? అయ్యాయన 2 కదా. 2 అంకెలు ఇచ్చి ఒక అంకె సంఖ్యలు రాయమన్నా 2 రాయగలుగుతున్నాం, 2 అంకెల సంఖ్యలు రాయమన్నా 2 రాయగలుగుతున్నాం. అంటే ఈ విధంగానే ఇప్పుడు అయ్యట్టే వేసినాం. సరే 3, 6, 9 వీటిని ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాస్తాం చెప్పండి. ఇప్పుడు 3ని తీసుకుంటాం, 69 రాస్తాం. అదే 3ని తీసుకుంటాం, 96 రాస్తాం. 3 పని అయిపోయింది. 6 తీసుకో, తర్వాత 39, అదే 6 తీసుకో 93, మళ్ళీ 9 ధరని తీసుకో 36, మళ్ళీ అదే 9 తీసుకో 63. ఎన్ని రాయగలుగుతున్నాం? 6 రాయగలుగుతున్నాం. మరి 3 అంకెలే కాబట్టి లెక్క పెట్టగలుగుతున్నాం. మరి ఇక్కడ 5 అంకెలు ఇచ్చాడు, ఇంకా 6 అంకెలు ఇస్తాడు, ఇంకా 7 అంకెలు, ఎన్ని అంకెలైనా ఇస్తాడు,
ఎన్ని అంకెలైనా ఇస్తాడో మనం దాన్ని లెక్క పెట్టగలమా, అట్లా కొత్త రాయగలమా? ఇప్పుడు 2 అంకెల సంఖ్యలు అయితే 2 వచ్చినాయి. ఒక అంకె పెరగగానే ఎన్ని పెరిగింది చూడండి, చాలా పెరిగినాయి. 6 అయింది. 2కి 6 చాలా తేడా ఉంది కదా. అట్లనే 5 అంకెలు అనేసరికి ఇంకా పెరుగుతాయి కదా. కాబట్టి మనం రాయలేము. దాన్ని ఫస్ట్ గా 5 అంకెలను ఉపయోగించి 5 అంకెల సంఖ్యలు ఎన్నో కనుక్కున్నాం. 5 అంకెల సంఖ్యలు ఎన్నో అంటే ముందు 5 బాక్సులు వేసుకున్నామా. 5 బాక్సులు వేసుకున్నా పర్వాలేదు, 5 పాయింట్లు పెట్టుకున్నా పర్లేదు, 5 డాష్లు తీసుకున్నా పర్లేదు, అసలు ఏమీ లేకుండా అయినా మనసులో ఆలోచించినా పర్వాలేదు. ఇది ఫస్ట్ ఛాన్స్, అంటే ఫస్ట్ ప్లేస్ లో పెట్టడానికి, ఒకట్ల స్థానం కాదు, ఫస్ట్ ప్లేస్ లో పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉంటున్నాయి? ఇక్కడ 5 అంకెలు ఇచ్చింది కాబట్టి 5 అవకాశాలు ఉంటున్నాయి. అంటే 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 9 కానీ ఏదైనా పెట్టవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. ఇక్కడ 5 అవకాశాలు ఉన్నాయి. ఒక అవకాశం పోయింది. మరి రెండో స్థానంలో పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే 4 అవకాశాలే ఉన్నాయి. 2 పోయింది. మరి మూడో స్థానంలో పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటే 3 అవకాశాలు ఉన్నాయి. మరి 4వ స్థానంలో పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి? 2 అవకాశాలే ఉన్నాయి. 4 అయిపోయింది. మరి 5వ స్థానంలో పెట్టడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయి? ఒక్కటే. అవన్న ఒక్కటే మనం ఏం చేయాలి? ఇక్కడ రాసుకోవాలి. ఇవి కాదు, ఇక్కడ 5 స్థానాలు అంటే ఇప్పుడు 7 రాయొచ్చు, 9 రాయొచ్చు, 4 రాయొచ్చు, 5 రాయొచ్చు, 6 రాయొచ్చు. ఫస్ట్ ప్లేస్ వీటితో దేంతోనైనా మొదలు పెట్టవచ్చు కదా, అది లెక్క. మరి ఒకటి రాసిన తర్వాత మిగిలిన 4 ఉంటాయిగా. కాబట్టి తర్వాత 4 ఛాన్సులు, తర్వాత 3, తర్వాత 2 వినిద్దాం. 45, 20, 23, 60, 62, 120, 120. ఓకేనా? నెక్స్ట్ పోతే 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాస్తాం? వాటినే ఉపయోగించి మళ్ళీ 4 అంకెలు ఏమైనా అక్కర్లా. 5 అంకెలను ఉపయోగించవచ్చు, 6 అంకెలను ఉపయోగించవచ్చు. ఎన్ని అంకెలు ఉపయోగించినా అదే 6 అంకెలు ఉపయోగిస్తే మొదట్లో 6 ఛాన్సులు ఉంటాయి. 8 అంకెలు ఉపయోగిస్తే మొదట్లో 8 ఛాన్సులు ఉంటాయి. 12 అంకెలు ఉపయోగిస్తే మొదట్లో 12 ఛాన్సులు ఉంటాయి. తర్వాత అంకెల మారుతున్నా కొద్దిగా ఒక్కొక్క ఛాన్స్ తగ్గుతూ ఉంటుంది. మనం ఎన్ని అంకెల సంఖ్యలు అడిగాడో అక్కడ దాకా వస్తాయి. ఆ తర్వాత ఎన్నున్నా మనకు అనవసరం ఛాన్స్. ఓకే, ఇక్కడ ఏంటి 5 ఛాన్సులు ఉన్నాయి ఎందుట్లాగే. ఓకేనా? ఇక్కడ 4 ఛాన్సులు ఉన్నాయి, ఇక్కడ 3 ఛాన్సులే ఉన్నాయి. 2 అయిపోయినాయి కదా. మరి ఇక్కడ 2 ఛాన్సులు ఉన్నాయి. తర్వాత ఇంకోటి మిగిలిద్ది, కానీ అది ఇందులోనే కవర్ అయిపోయింది. ఎందుకని? 4 అంకెల సంఖ్య మనల్ని అడిగిండు కాబట్టి 4 అంకెల సంఖ్యనే రాయగలం మనం. 5వ అంకె ఇప్పుడు ఈ 4 ఉపయోగించిన తర్వాత 6 మిగిలింది అనుకో, ఇక్కడ పెడతాం, ఎక్కడన్నా పెట్టలేము. లేదు, ఈ 4 ఉపయోగించిన తర్వాత 7 మిగిలింది అనుకో, పెట్టలేము కదా ఎక్కడ. ఓకే, అది ఇది కాదు, ఈ 4 ఉపయోగించిన తర్వాత ఈ 4 మిగిలింది కదా, ఎక్కడ పెడతామా? పెట్టలేము. కాబట్టి ఇవే ఛాన్సులు గుణించండమ్మా. 4, 5, 20, 23, 60, 62, 120. ఎందాకలో 2, 3 అంకెల సంఖ్య గమనించాం కదా. 2 అంకెల సంఖ్య రాసిన 2 వచ్చినాయి, ఒక్కొక్క సంఖ్య రాసిన. అంటే ఇచ్చిన సంఖ్యలకు అయ్యే అన్ని ఉపయోగించి రాసిన అన్ని సంఖ్యలు రాస్తాం, వాటి తగ్గించి రాసిన అన్ని సంఖ్యలు రాస్తాము. సో మనం 3 బాక్సులు తీసుకున్నామమ్మా. 3 బాక్సులు తీసుకున్నాం. మరి 3 బాక్సులు తీసుకున్నప్పుడు ఫస్ట్ బాక్స్ లో ఎప్పుడు ఎన్ని అంకెలు ఇస్తే అన్ని ఛాన్సులు పక్కా ఉంటాయి. 2వ బాక్స్ లో ఒక ఛాన్స్ తగ్గిద్ది, 3వ బాక్స్ లో ఇంకో ఛాన్స్ తగ్గిద్ది. తర్వాత ఎన్ని ఛాన్సులు ఉన్నా కానీ మనకు అడిగిన అంకెల యొక్క స్థానాలు అయిపోయిన తర్వాత మిగిలిపోయిన ఇక రాయం కాబట్టి వదిలేసుకోవటమే. ఈ 3 రాశాక 2 మిగులుతాయి, ఏడ రాయలేము. ఈ 3 రాశాక 2 మిగులుతాయి, ఏడ రాయలేము. అలాగనే మిగిలిన 2 ఏడ రాయలేము. కాబట్టి వీటిని గుణించండి అమ్మా. 4, 5, 20, 23, 60. ఓకేనా? 60. 2 అంకెల సంఖ్యలు ఇవన్నీ. 2 బాక్సులు తీసుకుందామా. 2 బాక్సులు తీసుకోండి. ఫస్ట్ ఛాన్స్ 5, ఎప్పుడు 5 అంకెలు ఇచ్చాడు కాబట్టి. 2వ ఛాన్స్ 2వ బాక్స్ లో 4 ఛాన్సులు, మొత్తం 20 రాస్తాం. ఓకేనమ్మా? ఇక్కడ ఎన్ని అంకెలైతే ఇస్తాడో మొదటి స్థానంలో, ఒకట్ల స్థానం కాదమ్మా, మొదటి స్థానంలో అన్ని ఛాన్సులు ఉంటాయి. తర్వాత ఒక్కొక్క ఛాన్స్ తగ్గుతా వస్తుంది. ఎన్ని అంకెలు అడిగాడో అన్ని స్థానాలు మనం వేసుకోవాలి. ఓకేగా? ఒకవేళ ఇచ్చినటువంటి అంకెలలో 0 ఉన్నట్లయితే, 0 దాన్నే కాదు ఎక్కడైనా ఉండొచ్చు, 5 అంకెలతో ఏర్పడే 5 అంకెల సంఖ్యలు ఒకవేళ 0 ఉన్నట్లయితే చూడమ్మా, బాక్స్ 5 ప్లేసులు తీసుకున్నాం మనము. అయితే మొదటి ప్లేస్ లో మనము 5
ఛాన్సులు తీసుకుంటాం. అవును కదా, ఎందుకంటే 5 అంకెలు కాబట్టి. అవునా? కాదు, ఇది తప్పు. ఇది తప్పు. ఎందుకు తప్పు? ఎందుకు తప్పు అంటే ఇచ్చిన వాటిలో ఒకటి 0 ఉంది, ఒకటి 0 ఉంది. మరి ఫస్ట్ ప్లేస్ లో 6 పెడితే ఓకే పర్వాలేదు, 7 పెడితే పర్వాలేదు, 9 పెడితే పర్వాలేదు, 8 పెడితే ప్రాబ్లం లేదు. కానీ 0 పెట్టినాం అనుకోండి మనము, అది 5 అంకెల సంఖ్య అవుతుందా? 0 పెడితే 5 అంకెల సంఖ్య అవ్వదు కదా. అందుకని 0 తప్పించి మిగతా 4 ఛాన్సులు మనం ఇక్కడ వాడుకోవచ్చు. అంటే 0 కనుక లేనట్లయితే 5 ఛాన్సులు ఉండేవి. 0 ఉన్నది కాబట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, ఇప్పుడు 4 ఛాన్సులే వస్తాయి. తర్వాత ఒకటి పోయింది కాబట్టి రెండో దాంట్లో కూడా 4 ఛాన్సులు ఉంటాయి. మూడో దాంట్లో 2 పోయింది కాబట్టి 3 ఛాన్సులు ఉంటాయి. 4వ స్థానానికి వచ్చేసరికి 3 పోయింది కాబట్టి 2 అవకాశాలు ఉంటాయి. తర్వాత చివరిగా మిగిలేదు ఒకటే, ఆ ఒక ఛాన్స్ మనం వేసుకోవాలి. దీన్ని మల్టిప్లై చేయడమ్మా. 4 3 12, 4 2 8, 8 12 96, 12 96. ఓకేనమ్మా? 96 సంఖ్యలు మనము రాయగలము. 4 అంకెల సంఖ్య చిన్న 5 అంకెలే, వాటిని ఉపయోగించి 0 ఉన్నట్లయితే 4 అంకెల సంఖ్యలు మనము ఎన్ని ఏర్పరచవచ్చో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 4 బాక్సులు తీసుకుందాం. మనం బాక్స్ తీసుకోకపోయినా పర్వాలేదమ్మా, కాకపోతే ఏంటంటే అర్థం అవడం కోసం మాత్రమే. అయితే మొత్తం ఉన్న నెంబర్లు 5, మనం తీసుకోవాలన్నది 4 అంకెలు కాబట్టి దీనికి 4 ఛాన్సులు ఉంటాయమ్మా. ఎందుకంటే మరి ఇవి 5 ఉన్నాయి, 0 వాడం కాబట్టి 4 ఛాన్సులు ఉంటాయి. 0 వాడం కాబట్టి 4 ఛాన్సులు ఉంటాయి. రెండవ దానికి కూడా అలానే మళ్ళీ 4 ఛాన్సులు ఉంటాయి. ఒక నెంబర్ పోయింది కాబట్టి. తర్వాత వచ్చేసి 3 ఛాన్సులు ఉంటాయి. తర్వాత వచ్చేసి 2 ఛాన్సులు ఉంటాయి. నెక్స్ట్ పోతే మళ్ళీ ఇందాకలాగానే 4 3 12, 4 2 8, 8 12 96. ఓకేనమ్మా? ఇకపోతే ఇప్పుడు దాకా మనం అంకెలు పునరావృతం కాకపోతే అని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అంకెలు పునరావృతం ఉంటే అంటే రాసినాక రాయొచ్చు అనమాట. రాసినాక రాయొచ్చు. 5 అంకెలను ఉపయోగించి మరి 5 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు మనము, 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు తెలుసుకున్నాం. ఓకేనమ్మా? మనం మామూలుగా ఇప్పుడు 6, 2 అంకెలతో ఉపయోగించి అంకెల పునరావృతం ఉంటే ఎన్ని రాయొచ్చు? 62, 26, 22 4 రాయొచ్చు కదా. మరి ఎందాకలా అంకెల పునరావృతం లేకపోతే మనం ఏం చెప్పుకున్నాము? 2 వచ్చినాయి. ఇప్పుడు అంకెల పునరావృతం ఉంటే ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి. ఓకేనా? 4 వచ్చినాయి. ఆ విధంగా ప్రతిదానికి అంకెల పునరావృతం మనకు ఉన్నట్లయితే మారుతూ ఉంటుంది. ఎందుకంటే రాసినకే మళ్ళీ రాయొచ్చు. ఇందులో చూసుకున్నట్లయితే మనము 5 మొదటి స్థానంలో పెట్టుకుంటే అన్ని 5లే రాయొచ్చు కదా, అన్ని 6లే రాయొచ్చు కదా, అన్ని 7లే రాయొచ్చు కదా. అయితే ఒకసారి మనము చూద్దాం. 5 అంకెల సంఖ్య ఇందాట్లానే 5 బాక్సులు తీసుకుందామమ్మా. తీసుకోకపోయినా పర్వాలేదని చెప్పాను. ఓకేనా? మొదటి దాంట్లో 5 అవకాశాలు ఉంటాయి, 5 ఛాన్సులు ఉంటాయి. మరి రెండవ స్థానం ఫిల్ చేయడానికి ఒకటి అయిపోయింది కాబట్టి అయినా కానీ 5 ఛాన్సులు ఉంటాయి. ఎందుకంటే రాసిన నెంబరే మళ్ళీ రాయొచ్చు కాబట్టి, పునరావృతం ఉంది కాబట్టి 5 ఛాన్సులు. ఇందులోని కూడా 5 ఛాన్సులు ఉంటాయి అమ్మా. ఇందులోని కూడా 5 ఛాన్సులు ఉంటాయి. ఇందులో కూడా 5 ఛాన్సులు ఉంటాయి. ప్రతి దాంట్లోని కూడా ప్రతి స్థానానికి కూడా 5 ఛాన్సులు ఉంటాయి కాబట్టి మనం ఎన్ని సంఖ్యలు రాయొచ్చు అమ్మా అంటే 5 5లు 25, 25 25 125, 125 5లు 625, 625 ఇంటూ 5 3125 అమ్మ. 3125 సంఖ్యను మనము రాయొచ్చు. ఏది? అంకెల పునరావృతం ఉంటే. 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు చూద్దాం. 4 అంకెల సంఖ్యలు ఇదే విధంగా 4 బాక్సులు తీసుకుందామమ్మా. మరి ఇచ్చిన నెంబర్లు అంటే ఇచ్చిన అంకెలు 5, రాయవలసినటువంటి అంకెల సంఖ్యలు 4 అంకెలు మనం తీసుకోవాలి. అయితే మొదటి దానిలో 5 ఛాన్సులు ఉంటాయి, రెండవ దానిలో కూడా 5 ఛాన్సులు ఉంటాయి, మూడో దానిలో కూడా 5 ఛాన్సులు ఉంటాయి, నాలుగో దానిలో కూడా 5 ఛాన్సులు ఉంటాయి. అంటే మొదటి నెంబర్ రాయడానికి 5 ఛాన్సులు, రెండో నెంబర్ రాయడానికి అట్లా
ఏ ఖాళీ పూరించాలన్నా మనకు 5 ఛాన్సులు ఉంటాయి. 5 5 25, 25 5 125, 125 5 625. ఒకటి గమనించాల్సింది మన విషయం ఏంటంటే, ఇంతకు ముందు అంటే అంకెల పునరావృతం లేనప్పుడు, అంటే రాసిన అంకె రాయనప్పుడు ఏమవుతుందంటే 5 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్యలు ఎన్ని రాస్తామో 4 అంకెలతో ఏర్పడిన సంఖ్యలు కూడా అన్నే రాస్తాము. కానీ పునరావృతం ఉన్నట్లయితే చూడండి, ఎన్ని అంకెలు అయితే అన్ని టైమ్స్ తేడా వస్తుంది. ఎన్ని అంకెలు ఇచ్చాడో అన్ని టైమ్స్ తేడా వస్తుంది, గమనించాలి. మరి ఇచ్చిన అంకెలలో కనుక 0 ఉన్నట్లయితే, అంకెల పునరావృతం ఉన్నట్లయితే, అసలు ఇక్కడ ఏమి అంకెలు ఇవ్వకపోయినా పర్వాలేదమ్మా, 5 అంకెలు అని చెప్పినా మనకి చాలు. ఇచ్చిన దాంట్లో కనుక 0 ఉంటే, 0 ఉన్నట్లయితే 5 అంకెల సంఖ్యలు రాయాలి. మనకి అంకెల పునరావృతం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం. ఇచ్చిన దానిలో 0 ఉంది కాబట్టి 4 అవకాశాలు మాత్రమే ఉంటాయి మనకి. ప్రతి దానిలోనే కాదు, స్టార్టింగ్ లో 4 అవకాశాలు ఉంటాయి. రెండో దాంట్లో 5 అవకాశాలు ఉంటాయమ్మా, గమనించాలి. 3వ స్థానాన్ని ఫిల్ చేయడానికి కూడా 5 అవకాశాలు ఉంటాయి. 4వ స్థానాన్ని ఫిల్ చేయడానికి కూడా 5 అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 0 ఎక్కడైనా వాడచ్చు, మొదటి స్థానంలో తప్ప. 1వ స్థానం కాదమ్మా, మొదటి స్థానంలో తప్ప 0 ఎక్కడైనా మనము వాడుకోవచ్చు. కాబట్టి చివరి స్థానంలో కూడా 5 ఛాన్సులు మనకి ఉన్నాయి. 5 5 25, 25 5 125, 125 625 ఇంటూ 4. చూడమ్మా, 4 5 20, 200, 4 8, 10, 200, 1 ఉంది, 4 24, 25, 2500 సార్లు 500 సంఖ్యలు మనము రాయొచ్చు. 2500 సంఖ్యలు మనము రాయవచ్చు. ఇదే 5 అంకెలను 0 లేకుండా అయినట్లయితే 3125 మనము రాయొచ్చు కదా. అంటే 0 ఉండేసరికి తగ్గింది కదా, పక్క 600 తగ్గినాయి. మరి 4 అంకెల సంఖ్యలు 4 బాక్సులు తీసుకున్నాము. మొదటి స్థానంలో 4 ఛాన్సులే ఉన్నాయి, ఎందుకంటే ఒక 0 ఉంది కాబట్టి. తర్వాత స్థానంలో 5 ఛాన్సులు ఉన్నాయి, తర్వాత స్థానంలో 5 ఛాన్సులు ఉన్నాయి, తర్వాత స్థానంలో కూడా 5 ఛాన్సులు ఉన్నాయి. 4 5 20, 20, 25, 100, 500. 500 సంఖ్యలు మనము రాయగలము. 4 అంకెల సంఖ్యలు ఉపయోగించి ఎన్ని సంఖ్యలు మనం రాయగలము? 500 సంఖ్యలు మనము రాయగలము. చూడమ్మా, 5 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడుగుతా ఉన్నాడు. అంకెల పునరావృతం అంటే అది మనం బాక్సులు పెట్టుకున్నాం కదా. బాక్సులు పెట్టుకోకుండానే మామూలుగా మనము ఎన్ని అంకెలు ఇచ్చాడు? 5 అంకెలు ఇచ్చాడు. 5 అంకెలు ఇచ్చాడు. పునరావృతం అంటూ ఉన్నాడు. ఇంటూ 5 అలా ఎన్ని అంకెల సంఖ్యలు అడుగుతుండు? 4 అంకెల సంఖ్యలు అడుగుతుండు. బాక్సులతో పని లేదు సార్. ఎన్ని అంకెల సంఖ్యలు అడుగుతుండు? 4 అంకెల సంఖ్యలు అడుగుతుండు. ఎన్ని 5 వేసుకోవాలి అయ్యా అంటే 4 5 వేసుకోవాలి. ఓకేనా? మరి అదే ఇచ్చిన అంకెలలో కనుక 0 ఉంటే 5 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్య పునరావృతం ఉంటే అన్నాడు అనుకో, ఏం చేస్తాం? ముందుగా మొత్తం 5 అంకెలు కాబట్టి 5 ఇంటూ ఎన్ని అంకెల సంఖ్యలు అడుగుతున్నాడు? 4 అంకెల సంఖ్యలు అడుగుతున్నాడు కాబట్టి 4 సార్లు వేసుకోండి. మొదటి స్థానంలో 0 ఉంటే ఒక నెంబర్ తగ్గుతుంది కాబట్టి దీనికి 4 వేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేసింది అనమాట. ఓకేనమ్మా, దీనికి మనకి ఆన్సర్ వచ్చేసింది. బాక్స్తోనైతే పని లేదు. కొన్ని అంకెలు ఇచ్చి ఆ ఇచ్చినటువంటి అంకెలలో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య యొక్క భేదము మనము తెలుసుకోవడం జరిగింది. అసలు అంకెలు ఇవ్వకుండా 5 అంకెల గరిష్ట సంఖ్య 4 అంకెల కనిష్ట సంఖ్య భేదం అడిగాడు అనుకోండి, 5 అంకెల గరిష్ట సంఖ్యకు మరియు 4 అంకెల కనిష్ట సంఖ్యకు గల భేదము రాయమంటూ ఉన్నాడు. అయితే ఇందులో 5 అంకెల గరిష్ట సంఖ్య ఏంటంటే 5 9. 4 అంకెల కనిష్ట సంఖ్య ఏంటంటే 1 తర్వాత 3 0. తీసివేయండి అమ్మ. 9 0 పోతే 9, 9 0 పోతే 9, 9 0 పోతే 9, 9 1 పోతే 8, 9.
ఓకే, 98,999. అదేవిధంగా 4 అంకెల గరిష్ట సంఖ్యకు 4 అంకెల కనిష్ట సంఖ్యకు భేదము కనుక అయితే 4 అంకెల గరిష్ట సంఖ్య ఏందమ్మా? 4 9. 4 అంకెల కనిష్ట సంఖ్య ఎంతమ్మా? 1 తర్వాత 3 సున్నాలు 1000. 9లో 0 పోతే 9, 9లో 0 పోతే 9, 9లో 0 పోతే 9, 9లో 1 పోతే 8. ఏనమ్మా? ఇలా ఉంటుంది. వేరువేరుగా కూడా మనకి అడగవచ్చు. 6 అంకెల గరిష్ట సంఖ్యకు 3 అంకెల కనిష్ట సంఖ్యకు భేదమని లేదా వాటి మొత్తం అని అడిగిన దాన్ని బట్టి మనము ఆలోచించి సమాధానం చెప్పవలసి ఉంటుందన్నమాట.